హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేనైతే ఉదయాన్నే టిఫిన్ చేయలేదండి. టిఫిన్ బదులు రాగి సంకటి చేసి అందులోకి కాంబినేషన్‌గా చామగడ్డ పులుసు పెట్టాను. 2 కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా, బావుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. అలాగే మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి చికెన్ కర్రీ ప్లస్ చేపల ఫ్రై అండి, చేపల కూర కూడానండి. ఇదిగో చికెన్ కర్రీ ఇదిగో మసాలా అంతా వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కర్రీ చేయడానికి మసాలా, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఒక పక్క స్టవ్ మీద అయితే ఒక బర్నర్ మీద చేపల కూర ఉడుకుతూ ఉందండి. నెక్స్ట్ వచ్చి పక్కన బర్నర్ మీద చేపల కూరలోకి పొడి వేసుకుంటాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవేనండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొనేసి దాన్ని బాగా మెత్తగా పొడి చేసి చేపల కూర దించిపోయే ముందు వేసుకుంటాం కదా, అదేనండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని ఇదిగో రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. మెత్తటి పొడి అయ్యే వరకు దంచుకొని తర్వాత చేపల కూరలో వేసుకోవాలండి. అప్పుడు చేపల కూర చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇంకోటండి, నేను ఉదయాన 11:30కి కాదండి 11:30కి అలాగా స్టార్ట్ చేశాను వండడం. మధ్యాహ్నం లంచ్లోకి చికెను, చేపల కూర. ఇదిగోండి 12:40 కల్లా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే చేపల కూర రెడీ అయిపోయింది. వైట్ రైస్ రెడీ అయిపోయింది. పొద్దున మార్నింగ్ చేసిన రాగి సంగటి ఉంది. అలాగే చామగడ్డల పులుసు కూడా ఉందండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేపల కూర, అలాగే చికెన్ కర్రీ విత్ రాగి సంగటి అండ్ చామగడ్డల పులుసు మరియు వేడి వేడి తెల్లని అన్నం కూడా రెడీ అండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే, నా వంటలు ప్లస్ అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ముందు మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వైట్ రైస్ కూడా అయిపోయింది, వేడి అన్నం. నా వీడియో ఓకేనండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. ఓకే అండి, బాయ్.